దేవుని నామానికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క లేఖనములు ప్రాముఖ్యంగా ఆదికాండము 39 పుస్తకాల సమూహారము, 6000 సంవత్సరాల చరిత్ర, 8 భాగాలుగా మనం విభజించుకుని ఒక్కొక్క భాగంలో మరి ఆ ఆ యొక్క కాలమానంతో అక్కడ జరిగిన విషయాలు సారాంశంగా మనము తెలుసుకుంటా ఉన్నాం. ఒకసారి నేను గత సెషన్లో జరిగింది రీక్యాప్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్ వచ్చింది కదా, ఒకసారి చెప్పండి స్క్రీన్ వచ్చితే. వచ్చిందన్న. యా, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు మనము గత 4 సెషన్స్లో లేదా గత 3 సెషన్స్లో ఈ మొదటి 4 భాగాలు మనము చూడగలిగాం. మొట్టమొదటిది క్రియేషన్ స్టేజ్, రెండవది ప్యాట్రియాకల్ స్టేజ్, మూడవది ఎక్సోడస్ స్టేజ్, నాలుగవది కాన్క్వెస్ట్ స్టేజ్. ఓకే, ఈ 4 భాగాలు మనము చూడగలిగాం. సో ఈ 4 భాగాల తర్వాత ఇంకొక 4 భాగాలు ఉన్నాయి, అవి మనం చూస్తాం. అయితే జస్ట్ నేను ఓవర్వ్యూ ఇప్పటి వరకు జరిగింది. చరిత్ర ప్రారంభము దేవుడు సృష్టి ఆరంభము నుంచి, అనగా దాదాపు 6000 సంవత్సరాల క్రితము దేవుడు ఈ సృష్టిని, మానవ జాతిని మొత్తాన్ని ఆయన ఆరంభించి జీవాన్ని లోకంలో ఉంచి ఆయన నడిపిస్తున్న ఆ సమయాల్లో ఆ మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి కుటుంబము దేవుని యొక్క సన్నిధి నుంచి పాపం వలన వచ్చు జీతం మరణం వంటి శిక్ష ద్వారా దేవుని సన్నిధికి దూరం అయిపోయిన ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. మనం ఎప్పుడు కూడా ఆ వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి నేను మీకు ప్రాముఖ్యంగా ఉన్న వాగ్దానాలు ఒక్కసారి గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. మళ్ళా స్క్రీన్ వచ్చింది కదా అప్పుడు? వచ్చిందన్న. ఓకే, చూడండి. దేవుడు ఎప్పుడైతే మనిషి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, అనగా ఆదికాండం 3వ అధ్యాయం భాగంలో సాతాను యొక్క మోసపూరితమైన కుట్ర కారణంగా ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపము చేశారో, దేవుడు అక్కడ సాతానుతో ఒక నిబంధన చేశాడు. స్త్రీ సంతానం నుంచి వచ్చిన వ్యక్తి నీ తల చితక్కొడతాడు అనేది దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. మానవుని రక్షించడానికి సాతానుకి దేవుడు విధించిన శిక్ష, లేకుంటే సాతాను యొక్క రాజ్యాన్ని కొలగొట్టడానికి దేవుని యొక్క రాజ్యాన్ని మరలా భూమి మీదకి తీసుకుని వచ్చి ఆయన ప్రజలను మరలా ఆయనతో ఆయన సన్నిధిని అనుభవించడానికి దేవుడు చేసిన ఆ నిబంధన, సాతానుతో చేసిన నిబంధనను ఆయన ఆ రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి ప్రాముఖ్యంగా మొదటి 4 నిబంధనలు పాత నిబంధన గ్రంథం యొక్క సారాంశం. పాత నిబంధన గ్రంథం యొక్క సారాంశం ఇప్పుడు మనము ఇంతకు ముందు ధ్యానం చేసిన 4 స్టేజెస్ నేను చెప్తాను. సో ఎప్పుడైతే మనిషి ఈ లోకంలోనికి వచ్చాడో దేవుడు వాగ్దానం చేశాడు. ఓకే, సో దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మనిషి యొక్క హృదయంలో ఉన్న తలంపులన్నీ చెడు అని దేవుడు గ్రహించినప్పుడు మొట్టమొదటిగా దేవుడు జలప్రళయాన్ని అనుమతిస్తాడు. సో ఆ జలప్రళయం అనుమతించినప్పుడు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ రక్షణ ప్రణాళికను జ్ఞాపకం చేసుకున్న కారణాన్ని బట్టే నోవాహు యొక్క కుటుంబము ఆ ఓడలో రక్షింపబడుతుంది. ఈ మాటలన్నీ మనకు తెలుసు. ఈ విషయాలన్నీ మనము క్రియేషన్ స్టేజ్ లో చూసాం. క్రియేషన్ స్టేజ్ అనగా ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు, ఓకే, 11వ అధ్యాయం వరకు. ఆ క్రియేషన్ స్టేజ్ లో మనిషి, క్రియేషన్, అలాగే ఫాల్, ఫ్లడ్, అలాగే బాబేల్ టవర్, 4 ఇంపార్టెంట్ భాగాలు మనం చూసాం. ఆ 4 భాగాల్లోనే నోవాహుతో దేవుడు చేసిన నిబంధన, మరలా నేను ఇటువంటి వినాశనాన్ని, ఇటువంటి ఉత్పాతాన్ని భూమి మీదకి తీసుకురానని దేవుడు కాలాలు, సమయాలు చక్కగా వాటి ప్రకారం అవి ఉంటాయని దేవుడు నోవాహుతో ఒక ఇంద్రధనుస్సును ఇచ్చి నిబంధన చేశాడు. ఇది మనిషి యొక్క రక్షణ ప్రణాళికను దేవుడు గుర్తు చేసుకున్నట్లుగా మనము దీన్ని చూడాలి. పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఈ మొదటి 4 నిబంధనల మీద నడుస్తుంది. ఈ 4 నిబంధనలు మనం అర్థం చేసుకుంటే మనము పాత నిబంధన అనేది చక్కగా ఓవర్వ్యూ మనము అర్థం చేసుకోగలం. ఈ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో భాగంగా ఈ కుటుంబం స్పేర్ చేయబడింది. తర్వాత ఈ నోవాహు యొక్క 3 కుమారుల్లో ఒక కుమారుడైన షేము ద్వారా అబ్రహామును దేవుడు ఎన్నుకోవటం జరిగింది. అబ్రహాము విగ్రహాలు అమ్ముకుంటున్న అబ్రహామును ఊరు అనే ప్రాంతం నుంచి మనం చూస్తూ వచ్చాం, ఏ ప్రాంతాలు అబ్రహాము ట్రావెల్ చేశాడు అని. అబ్రహామును పిలుచుకుని దేవుడు చెప్పింది ఏమిటంటే, నువ్వు లేచి నేను చెప్పు దేశానికి రా, వచ్చిన తర్వాత
నేను నిన్ను ఈ దేశంలో గొప్ప జనముగా చేస్తాను. అలాగే నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనాలు ఆశీర్వదించబడతాయి అనేది మరలా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఈ రక్షణ ప్రణాళిక ఏంటంటే, సాతానుతో మోసపడిన మానవుడు దేవుని ద్వారా మరలా రక్షణ పొందుకోవాలి. అది అబ్రహాముతో చేసిన దేవుని నిబంధన. చాలా ప్రాముఖ్యమైన నిబంధనలు, మన హిస్టరీకి కనెక్ట్ అయి ఉన్న నిబంధనలు ఒక్కొక్కటి. అబ్రహాము ద్వారా దేవుడు చేసిన నిబంధన నెరవేర్చడానికి దేవుడు అబ్రహాముకి మరలా ఒక నిబంధన ఏమిటంటే, నీవు ఒక గొప్ప జనముగా మరలా ఈ దేశానికి వస్తారు, నీ యొక్క 4వ తరం వారు అని అబ్రహాముకు చేసిన నిబంధన. మరి మోషే ద్వారా దేవుడు ఆ రక్షణ ప్రణాళికను, రక్షకుడిగా మోషేని పంపించి, మనం ఇప్పుడు ఎక్సోడస్ స్టేజ్ లోకి వచ్చేసాం. పాట్రియార్కల్ స్టేజ్ అంతా కూడా అబ్రహాముతో ఉంటుంది. నోవాహు సమయంలో అంతా క్రియేషన్ స్టేజ్. అబ్రహాము సమయము 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు. సో వీరి నలుగురు యొక్క సమయము మనం 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు చూస్తాం. సో తరువాత ఎక్సోడస్ స్టేజ్ మనము గత సెషన్ లో మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ ఎక్సోడస్ స్టేజ్ ఏంటంటే, దేవుడు మోషే ద్వారా మరి ఇజ్రాయేల్ ప్రజలను ఈ భూమి మీద ఒక పరిశుద్ధ జనాంగముగా, నా ప్రజలు, నా స్వకీయ సంపాద్యం, నా నిబంధన గైకొనే ప్రజలు, నా మాట వినే ప్రజలు, నా సొత్తు, నా కుమారులు అని దేవుడు ఈ ప్రపంచానికి చూపించాలని ధర్మశాస్త్రాన్ని ఒక ఛాయారూపకంగా ఇజ్రాయెల్ ప్రజలు మరి పాటించాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఆ విషయాలన్నీ మనము చూస్తూ వచ్చాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం వరకు వారు ఐగుప్తులో ఉన్న సమయము, విడుదల, సీనాయి ప్రాంతంకు రావటం, సీనాయి ప్రాంతానికి రావటానికి 2 నెలల 2 రోజుల సమయం పడితే, అక్కడ వారు దాదాపు 2 సంవత్సరాల సమయము సీనాయి ప్రాంతంలోనే ఉన్నారు. వారు నిర్గమాకాండంలో, అలాగే లేవీకాండంలో, సంఖ్యాకాండము 13వ అధ్యాయం వరకు, అనగా పారాను అరణ్యం, అనగా ముఖ్యంగా కాదేషు బర్నబా అనే ప్రాంతముకు వచ్చే వరకు దేవుడు వారికి ధర్మశాస్త్రమును, అలాగే మరి మోరల్ లాస్, అలాగే సోషల్ లా, అలాగే చెప్పాలి అంటే మిగిలిన వారితో వారు ఎలా ఉండాలి, పొరుగు వారిని ఎలా ప్రతిదీ కూడా ఈరోజు ప్రతి ధర్మశాస్త్రానికి, ప్రతి న్యాయ విధులకు మూలము దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. సో ఈ ధర్మశాస్త్రం ద్వారా దేవుడు తన ప్రజలను రక్షణలో, లేకుంటే ఆ దేవునికి దగ్గరగా ఒక పరిశుద్ధ జనాంగంగా వారు జీవించాలని దేవుడు ఇష్టపడ్డాడు. అయితే ప్రజలు ఈ విషయంలో తప్పిపోయారు. కానీ దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మర్చిపోలేదు. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక తర్వాత దేవుడు దావీదును ఎంచుకుని దావీదుతో ఒక నిబంధన చేశాడు. నీ సంతానము ద్వారా రక్షకుడు వస్తాడు, లేకుంటే నీ సంతానము ఎల్లప్పుడూ నా సన్నిధిలో ఉంటుందని దేవుడు ఏదైతే దావీదుతో ప్రామిస్ చేశాడో, ఈ 4 నిబంధనల చుట్టూ పాత నిబంధన గ్రంథము అనగా 39 పుస్తకాలు తిరుగుతూ ఉంటాయి. సో ఈ 4 నిబంధనల యొక్క నెరవేర్పే 5వ నిబంధన, అది న్యూ కావెనెంట్. దేవుడు మనకి నూతన నిబంధన, ఆయన శరీరము, ఆయన రక్తము ద్వారా స్థాపించబడిన ఈ నిబంధన ద్వారా ఇప్పుడు ప్రపంచమంతటికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నా వైపు చూసి రక్షణ పొందుడి బుదిగంత నివాసులారా అని దేవుడు ప్రతి మనిషికి మరి సూక్ష్మంలో మోక్షం, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా అట్టి కృపనిస్తా ఉన్నాడు. సో ఈ 4 ఇంపార్టెంట్ థింగ్స్ మనకు అర్థమైతే, మనము ఇంకొంచెం ఓవర్వ్యూలో, అంటే మన యొక్క థింకింగ్, మన ఆలోచన విధానం ఇంకా పెరిగిపోతున్నప్పుడు మనము చదివే విషయాలు కూడా అర్థమవుతాయి. సో ఇప్పుడు నేను మరలా మన టాపిక్ లోకి వస్తా ఉన్నాను. జస్ట్ ఆ నిబంధనలు ఒక్కసారి ఓవర్వ్యూ చెప్పాలని ఆశపడ్డాను. సో క్రియేషన్ స్టేజ్ అప్ టు 2000 ఇయర్స్. పాట్రియార్కల్ స్టేజ్ అబ్రహామును పిలుచుకున్నప్పుడు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల సమయము. అక్కడి నుంచి ఎక్సోడస్ స్టేజ్ రావటానికి క్రీస్తు పూర్వం 1500 సమయము. మనము చూసాం ఈ విషయాలన్నీ, నేను మరలా వాటిలోనికి వెళ్ళట్లేదు. 1500 సమయం నుంచి 1450 వరకు కాన్క్వెస్ట్ స్టేజ్, అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఆ అరణ్య మార్గమును విడిచి మరి వాగ్దాన దేశంలో ప్రవేశించిన సమయం. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన దేశంలో ఉన్నారు. గత సెషన్ లో మనము చూస్తూ వచ్చాం. ఈ రోజు మనము చూడబోయే సెషన్ దేవుని చిత్తమైతే మనము జడ్జెస్ స్టేజ్, అలాగే కింగ్డమ్ స్టేజ్, ఈ 2 స్టేజ్లు మనం చూస్తాం. తర్వాత స్టేజెస్ ఏంటంటే ఎగ్జైల్ స్టేజ్, రిటర్న్ స్టేజ్. ఇలా పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు కాలమానం ప్రకారం మనం చూడబోతా ఉన్నాం. సో ఇప్పుడు త్వరగా మనము జడ్జెస్ స్టేజ్కి వెళ్ళిపోదాం. గత సెషన్ లో మనము
దేవుడు లేవి కాండంలో మరి అక్కడ ఉన్న బలులు, అక్కడున్న పండుగలు, మరి దేవుడిచ్చిన విధి విధానాలు, అలాగే మరి ప్రజలు ఏ విధంగా వారి యొక్క జర్నీ సమయాన్ని ఎట్లా వారు పెంచుకున్నారు. 2 సంవత్సరాల్లో దగ్గరికి వచ్చిన వారు 38 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి చూసాం. తర్వాత యెహోషువ ద్వారా దేవుడు మరి ఆ వాగ్దాన దేశాన్ని ఎలా దేవుడు వారికి స్వతంత్రత ఇచ్చాడో మనం చూస్తూ వచ్చాం. 4 స్ట్రాటజీస్: ఎంట్రీ, విక్టరీ, అగ్రీ, కేటగిరీ. అంటే వెళ్ళటం, విజయం పొందుకోవటం, అలాగే ల్యాండ్‌ని వారు పంచుకోవటం, తర్వాత ల్యాండ్‌ను పంచుకోవటం, తర్వాత వాళ్ళందరూ కూడా మేము దేవుని నిబంధనను ఫాలో అవుతాము అని చెప్పేసి చెప్పటం. ఈ విషయాలన్నీ మనము చూస్తూ వచ్చాం. స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎవరైనా ఒకరు చెప్పండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనబడుతుంది. ఓకే. ఎందుకంటే మధ్యలో స్క్రీన్ అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతా ఉంది. ఇలా బుక్ ఆఫ్ జాషువా అంటే యెహోషువ గ్రంథాన్ని మనం చూసినప్పుడు మొదటి 5 విషయాలు ఏంటంటే, దేవుడు యెహోషువను సిద్ధపరచటం. ఎందుకంటే మోషే గొప్ప నాయకుడు వెళ్ళిపోయాడు. యెహోషువని దేవుడు మరి బలపరిచి మరి ఆ ప్రాంతానికి ఒక నాయకుడిగా, మరి ఇజ్రాయెల్ ప్రజలందరికీ నాయకుడిగా దేవుడు సిద్ధపరిచి నడిపించటం. మరి అట్రీతిగా వాళ్ళు యొర్దాను దాటటం, తర్వాత వాళ్ళు కనానులో ఉన్న దేశాలన్నిటినీ దాదాపు 30 దేశాలు పైగా వారు స్వతంత్రించుకోవటం, 30 రాజ్యాలను వారు వెళ్ళగొట్టడం. తర్వాత ఆ ల్యాండ్‌ని మరి మోషే ఏదైతే చెప్పి ఉంచాడో దాని ప్రకారం వారు మరి డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం. తర్వాత 23-24 వచనాలు మరలా ఆ కోవెనెంట్‌ని మళ్ళా రెన్యూ చేసుకోవటం. అంటే మేము కమిట్ అయి ఉంటాము అని ప్రతి ఒక్కరితో మరి జాషువా మరి వారితో నిబంధన చేసుకోవటం మనం చూసాం. ఈ స్టోన్స్ అన్నిటి గురించి కూడా లాస్ట్ సెషన్‌లో చూసాం. సో నేను దాని దగ్గరికి వెళ్ళాలని ఇష్టపడట్లేదు. సో ఇప్పుడు యెహోషువ మరి గొప్ప విజయాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు యెహోషువ ద్వారా దయచేసిన తర్వాత వారందరూ పీస్‌ఫుల్‌గా కనాను ప్రాంతంలో ఉన్నారు. సో ఇక్కడ కనాను ప్రాంతంలో మరి వారు ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వచ్చారో, వారు జడ్జెస్ అనే న్యాయాధిపతులు అనే పుస్తకాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనము పాత నిబంధన గ్రంథంలో 6వ పుస్తకానికి వచ్చాం. 5 పుస్తకాలు ఇప్పటి వరకు మనము చూసాం. ద్వితీయోపదేశ కాండం అనేది రిపీటెడ్. సో ఇప్పుడు కనాను దేశంలో జరుగుతున్న విషయాలు మనం చూస్తాం. దాదాపు 400 సంవత్సరాల సమయంలో మరి ఈ న్యాయాధిపతులు ఉన్నారన్న విషయాన్ని మనము గ్రహించుకోవాలి. సో ఈ జడ్జెస్ అనేవారు ఎవరు అనేది మనము చూస్తాం. అలాగే ఈ సమయంలో ఈ 400 సంవత్సరాల సమయంలో ఇంకొక 2 పుస్తకాలు ఆ కాలమానంలో మనము యాడ్ చేసుకోవాలి. రూతు గ్రంథము న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత కాదు, న్యాయాధిపతులు ఏలుతున్న సమయంలో. అలాగే సమూయేలు కూడా జడ్జెస్‌లో మనం ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నామంటే, ఏలీ ఒక న్యాయాధిపతి, అలాగే సమూయేలు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయం తీర్చిన వ్యక్తి. అంటే కింగ్డమ్ స్టేజ్ స్టార్ట్ అవ్వకముందు ఉన్న భాగం అంతా కూడా ఒక భాగంగా మనం తీసుకుంటే 400 సంవత్సరాల సమయం. సో ఈ 400 సంవత్సరాల సమయంలో ఈ 3 పుస్తకాలు ప్రాముఖ్యం. ఈ ఫస్ట్ పుస్తకం జడ్జెస్‌లో మరి ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేయటం, పాపం చేసిన తర్వాత దేవుడు పనిష్మెంట్ ఇవ్వటం, పనిష్మెంట్ ఇవ్వంగానే ఆటోమేటిక్‌గా రిపెంట్ అయ్యి మొరపెట్టడం, దేవుడు ఒక వ్యక్తిని లేపటం. ఇంతే. సిన్, పనిష్మెంట్, రిపెంటెన్స్, డెలివరెన్స్ ఈ 4 పదాల మీద జడ్జెస్ పుస్తకము నడుస్తది. ఎందుకంటే ఆ సమయంలో వారికి ఎవ్వరూ లేరు. వాడు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవించారు అన్న మాట న్యాయాధిపతులు లాస్ట్ మాటలో మనం చూస్తాం గ్రంథంలో. అలాగే వారు అంతకు ముందు తరము వారు మరి అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఆహ్, ఆహ్, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టేసింది. ఎప్పుడు అంటే జడ్జెస్ సమయంలోకి వచ్చేటప్పటికి. అంటే వాళ్ళు ఇంకా దేవుణ్ణి మర్చిపోయారు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు ఐగుప్తు ప్రాంతం నుంచి వారిని తీసుకొస్తూ ప్రతిసారి కూడా మీ తర్వాత తరాలకు ఇది గుర్తు చేయాలి. మీరు విధేయతగా ఉండాలి. నాకు స్వకీయ జనంగా ఉండాలని దేవుడు ఎవరినైతే కోరుకున్నాడో ఆ ప్రజలు మరి తప్పిపోయిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. వారు యెహోవానే ఎరగని తరమైపోయారు. వారు బయలుదేవతలను, అన్య దేవతలను మరి అక్కడున్న జనాంగాన్ని ముఖ్యంగా దేవుడు మనం చూస్తాం ఒక్కొక్క మాట మనం చూస్తాం. ఈ జడ్జెస్ గ్రంథము దాదాపు చరిత్ర ప్రకారం 400 సంవత్సరాలు అనుకుందాం. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవడానికి రమారమిగా. సో 1450 బీసీలో వాళ్ళు కనానుకు వస్తే 1100 ఇక్కడ 350 ఇయర్స్ మాత్రమే నేను చూపిస్తా ఉన్నాను. రమారమిగా 400 సంవత్సరాలు అనుకుందాం. సో ఇక్కడ చూద్దాం.
సో, ఈ స్టేజ్ ఏంటనేదంటే యెహోషువ గ్రంథం నుంచి ఇజ్రాయెల్ అంటే సౌలు మొదటి రాజుగా వచ్చే వరకున్న భాగాన్ని జడ్జెస్ స్టేజ్‌గా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ జస్ట్ చిన్న కంపారిజన్ మనం చూద్దాం. సో, జాషువ సమయంలో వాళ్ళు దేశాన్ని స్వతంత్రించుకున్నారు. కానీ జడ్జెస్ సమయంలో అదే దేశంలో వాళ్ళు బానిసలైపోయారు. దేని వలన? వారు దేవుణ్ణి ఎరగని కారణాన్ని బట్టి. లేకుంటే దేవుని యొక్క లేదు. వారు చెప్పాలి అంటే అన్యజనుల కంటే భయంకరమైన పాపంలో, దాస్యంలో వారున్నారు. ఎందుకు అంటే వారి యొక్క పాపాన్ని బట్టి. వారు అన్య దేవతలను దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏబాలు కొండ మీద, అలాగే గెరిజిం కొండ మీద ఆశీర్వచనాలను, శాపవచనాలను దేవుడు యెహోషువ ద్వారా పలికించాడు. అంతకుముందు పితరులు చెప్పారు. కానీ వీరు ఆ కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వారు మదించి, అక్కడున్న ఆస్తిని బట్టి గర్వించి, అక్కడున్న వారితో వియ్యమంది దేవునికి దూరమైపోయారు. సో, చూస్తే కంపారిజన్స్ చూడండి. ఇక్కడ విజయము, ఇక్కడేమో అక్కడున్న వారిని కనానీయులని గాని, కొంతమంది చాలా జనాంగం మనం చూస్తే మొదటి అధ్యాయంలో చాలా మందుంటారు. నెక్స్ట్ స్లైడ్‌లో అది ఉంటుంది చెప్తాను. వాళ్ళని బయటికి పంపించలేకపోయారు. వాళ్ళ వల్ల కాలేదు. యెహోషువ టైంలో ఏదైతే విజయం వచ్చిందో అదే విజయం. దట్స్ ఇట్. మిగిలిన వారందరూ కూడా దేవుడు ఒక మాట ఉంటది. వీళ్ళు మరలా గర్విస్తారేమోనని దేవుడు వాళ్ళని అణచడానికి కోసం అక్కడ పెట్టాడని కూడా ఒక మాట ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు తిరగని వారయ్యారు. సో, వాళ్ళు యెహోషువ టైంలో వాళ్ళు అగ్రీ అయ్యారు. మేము యెహోవాను మాత్రమే సేవిస్తామని. కానీ జడ్జెస్ సమయంకొచ్చేటప్పటికి వాళ్ళు బయలు దేవతలను, అదర దేవతలను వాళ్ళు పూజించడం మొదలుపెట్టారు. యెహోషువ టైంలో విక్టరీయే ఉంది గానీ, విజయమే ఉంది గానీ, ఎక్కడ పనిష్మెంట్ లేదు. జడ్జెస్ టైంలోకొచ్చేటప్పటికి పనిష్మెంట్ తర్వాత పనిష్మెంట్ వాళ్ళకొస్తూనే ఉంటుంది. సో, యెహోషువ టైంలో ఒక ఆర్డర్ ఉంది, ఒక గవర్నెన్స్ ఉంది, ఒక దేవుని భయముంది. సో, జడ్జెస్ టైంలో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా లాస్ట్ మాటలో ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు నడిచాడన్న మాటను మనం చూస్తాం. సో, ఎవరెవరిని వారు బయటికి పంపించలేకపోయారు అన్న విషయాలు ఈ మొదటి అధ్యాయంలో మనం చదివితే స్పష్టంగా అర్థమవుతాయి. యెబూసీయులు, కనానీయుల మధ్యలో మనష్షేల మధ్యలో కనానీయులున్నారు. ఎఫ్రాయిం మధ్యలో కనానీయులున్నారు. జెబూలూన్ మధ్యలో ఉన్నారు. ఆషేర్ మధ్యలో ఉన్నారు. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రం చెప్తాం. ఎందుకంటే వీరిని వాళ్ళు బయటికి పంపించలేకపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము వీళ్ళని దాసులుగా పెట్టుకుందాం అనుకున్నారు గానీ, చివరికి వీళ్ళే వాళ్ళని అలాగే బయట దేశాల వాళ్ళు వచ్చి వీళ్ళని దాస్యంలోకి తీసుకువెళ్తారని మాత్రం వాళ్ళకి అర్థం కాలేదు. సో, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 4 ఇంపార్టెంట్ విషయాలు. జడ్జెస్ 400 సంవత్సరాల చరిత్రలో మనం చూస్తే పాపం చేయటం అంటే దేవుని యొక్క విధి విధానాలను మర్చిపోయి భయంకరమైన విగ్రహారాధనలో, పాపంలో చెప్పాలి అంటే హేయమైన కార్యాలలో వారు మునిగిపోయిన కారణాన్ని బట్టి పాపం చేయటం, దేవుడు వేరే రాజులకు వారిని అప్పగించటం. ఆ రాజులకు అప్పగించినప్పుడు మళ్ళా వారికి దేవుడు గుర్తు రావటం, ప్రార్థన చేయటం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక న్యాయాధిపతిని లేపటం. న్యాయాధిపతి ఒక 20 సంవత్సరాలో, ఒక 40 సంవత్సరాలో వారిని మరి ఏలటం. తర్వాత మళ్ళా పాపం చేయటం. ఇట్టి రీతిగా ప్రతి సైకిల్ అక్కడ జరుగుతా ఉంటది. ఈ 400 సంవత్సరాల చరిత్రలో ఇజ్రాయెల్ ప్రజలు ఎంత దారుణమైన స్థితికెళ్ళిపోయారు అంటే వారు దేవుడు వారిని విడిపించిన విధానాన్ని వారు మర్చిపోయి మరి చెప్పాలి అంటే ఒక అధమమైన స్థితికి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇప్పటివరకు మనము చదువుకుంటూ వెళ్ళిపోయి ఉండవచ్చు గానీ, న్యాయాధిపతుల గ్రంథంలో 12 మంది న్యాయాధిపతులను దేవుడు లేపాడు. ఈ విషయాన్ని మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఆ 12 మందిని మనము 2 విభాగాలుగా చూస్తాం. 12 మంది 2 విభాగాలుగా చూస్తాం. ఎందుకు 2 విభాగాలంటే, ఎక్కువ సమయం పరిపాలించిన వారిని మనము మేజర్ జడ్జెస్ అంటున్నాం. తక్కువ సమయము లేదా ఒక చిన్న చిన్న న్యాయాధిపతులుగా కొంత సమయము లేదా ఒక పార్ట్ ఆఫ్ ద టైమ్ ఉన్న వారిని మైనర్ జడ్జెస్ అంటాం. సో, మొట్టమొదటిగా ఒత్నీయేల్ మనకు తెలుసు. ఒత్నీయేల్ ఎవరంటే కాలేబు కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ ఒత్నీయేలు మొదటి ఐ థింక్ రెండో అధ్యాయం, మూడో అధ్యాయంలోనే ఒత్నీయేలు గురించి ఉంటుంది. మరి అమోరీల అక్కడ ఒక రాజు 8 సంవత్సరాలు నిశ్రాతాయము అనే ఒక రాజు వీళ్ళనొచ్చి పట్టుకున్నప్పుడు ఈ ఈ వ్యక్తి వెళ్లి వారి మీద జయం పొంది ఇజ్రాయెల్ ప్రజలను రక్షిస్తాడు. సో, ఈ వ్యక్తి న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు మరి ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటాడు. ఒక్కొక్కళ్ళ గురించి వివరించడానికి సమయం లేదు గానీ, జస్ట్ మీకు గుర్తు చేస్తాను. రిఫరెన్సెస్ కూడా ఇక్కడుంటాయి మీరు చూడొచ్చు. సో, జడ్జెస్ 3:12 వచనంలో మళ్ళా ఏహూదు అనే వ్యక్తి ఇక్కడ మోయాబీల మీద తను మరి విజయం పొందుకున్నట్లుగా మనం చూస్తాం. మోయాబు రాజు ఒక స్థూలకాయుడు. అటువంటి రాజుని ఎళ్లి చంపి మరి 10,000 మంది మోయాబీలను చంపి 80 సంవత్సరాలు ఈ వ్యక్తి ఇజ్రాయెల్ ప్రజలకు విడుదల ఇచ్చాడు.
మోయాబీయులకు దాసులుగా ఉన్నారు. మొట్టమొదటిగా వేరే అమోరీయులు అనుకోవచ్చు మనము. కొంచెం అటు ఇటుగా కూషా నిస్రాతాయిము అనే రాజు. తరువాత మోయాబు రాజు. తర్వాత షమ్గర్. ఈ షమ్గర్ అనే వ్యక్తి ఫిలిష్తీయులను మునుకోల కర్రతో, ఆక్స్ గోడ్‌తో 600 మందిని చంపాడు. సో, ఈయన కూడా న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి కూడా మూడో అధ్యాయంలో మనము చూడొచ్చు. మూడో అధ్యాయం చివరి భాగంలో. ఎందుకు చిన్న న్యాయాధిపతి అంటున్నామంటే, తక్కువ సమయంలో లేకుంటే తక్కువ వ్యవధిలో తను చేసిన కార్యాలు. సో, నాలుగో వ్యక్తి దెబోరా. దెబోరా గురించి మనం చాలా సమయాలు విన్నాం. దెబోరా అలాగే బారాక్. మరి వీళ్ళు ఇద్దరు కూడా కలిసి కనానీయులు, ఆ ఉక్కు రథాలు 600 ఇనప రథాలు, 900 ఇనప రథాల రాజు, భయంకరమైన చారియట్స్ కలిగిన ఆ వ్యక్తి యొక్క బంధకాల్లో నుంచి వీళ్ళు దేశాన్ని విడిపించారు. ఆహ్, బా ఆహ్, హ్మ్, ఆహ్ దెబోరా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉంది. అలాగే గిద్యోను మనకు తెలుసు. గిద్యోను గురించి మనం విన్నాం. మిద్యానీయుల మీద దేవుడు గిద్యోనును మరి న్యాయాధిపతిగా లేపాడు. సో, 40 సంవత్సరాలు మరి ఇజ్రాయెల్ ప్రజలను తను రక్షించాడు. 6 అధ్యాయంలో ఆ భాగం మనం చూస్తాం. అలాగే గిద్యోను తర్వాత తోలా అనే ఒక చిన్న న్యాయాధిపతి వస్తాడు. గిద్యోను యొక్క కుమారుడు అబీమెలెకు మరి కొంత చెడ్డ పరిస్థితులుంటాయి. తర్వాత మనము చూస్తే ఆల్‌మోస్ట్ తోలా అనే వ్యక్తి 9వ అధ్యాయం మొదటి భాగంలో 10వ అధ్యాయం మొదటి భాగంలో మనం చూస్తాం. ఈయన మైనర్ న్యాయాధిపతిగా 23 సంవత్సరాలు ఈయన ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. తర్వాత తోలా తర్వాత జెయిర్ అంటే యాయిర్ ఈయన కూడా 22 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల మీద న్యాయాధిపతిగా ఉన్నాడు. సో, తర్వాత మనము చూస్తే ఆహ్, యొఫ్తా. యొఫ్తా మనకు తెలుసు. యొఫ్తా యాక్చువల్‌గా తను ఒక పోకిరి గుంపునేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలొచ్చి మాకు న్యాయాధిపతిగా ఉండు అంటే యొఫ్తా ద్వారా దేవుడు మరి ఆ దేశాన్ని రక్షిస్తాడు. అమ్మోను ప్రాంతం నుంచి మరి దేవుడు వారిని రక్షించి మరి యొఫ్తా ఒక గొప్ప విశ్వాస యోధుడుగా కూడా మనము చూస్తాం. యొఫ్తా గురించి మనం విన్నాం. తర్వాత మనము చూస్తే ఇబ్జాన్ ఈయన ఆహ్, లేకుంటే అబ్దోన్ తెలుగులో అబ్దోన్ లేకుంటే ఏలోన్ ఇలా వీళ్ళు కూడా ఇద్దరు న్యాయాధిపతులుగా ఉన్నారు. వీళ్ళు కూడా కొంత సమయము ఇజ్రాయెల్ ప్రజలను విడిపించి వారు ఏలినట్లుగా మనం చూస్తాం. చివరిగా మనము చూస్తే సంసోన్. సో, సంసోన్ గురించి మనము చూస్తే 15వ అధ్యాయంలో తర్వాత 13వ అధ్యాయం నుంచి తన యొక్క కుటుంబం గురించి వివరాలు లేకుంటే తను దేవుడు ఎలా మరి ప్రామిస్ ద్వారా దేవుడు తీసుకువచ్చాడు. అలా ఆ విషయాలన్నీ మనం చూస్తాం. అబ్దోను అన్న వ్యక్తి కూడా 12వ అధ్యాయంలోనే ఉంటాడు. 12వ అధ్యాయం 8వ వచనంలో ఇబ్ ఇబ్బాను, అలాగే 12వ అధ్యాయం 11వ వచనంలో ఏలోను, 12వ అధ్యాయం 13వ వచనంలో అబ్దోను, అలాగే 13వ అధ్యాయంలో సంసోను. సో, ఈ వ్యక్తుల గురించి ఎందుకు ఇంత డీటెయిల్‌గా మనం చూస్తూ ఉన్నామంటే, వీళ్ళ యొక్క ఆహ్, వీళ్ళ యొక్క విశ్వాస పోరాటాన్ని బట్టి, లేదా దేవుడు వీరిని న్యాయాధిపతులుగా ఎన్నుకున్న కారణాన్ని బట్టి, వీరు ఇజ్రాయెల్ ప్రజలని శత్రువుల చేతిలో నుంచి విడిపించి న్యాయాధిపతులుగా ఉన్నారు. సో, మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ జడ్జెస్. సో, ఈ జడ్జెస్ 350 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల వరకు వీరి పరిపాలనలో ఇజ్రాయెల్ ప్రజలున్నారు. సో, తరువాత అదే సమయంలో రూతు గ్రంథం అన్న విషయాన్ని మనము చూస్తాం. రూతు గ్రంథం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. క్రిస్టియానిటీకి ఎక్కువగా పరిచయం ఉన్న పుస్తకము. సో, మరి రూతు మోయాబీరాలు. మరి దేవుని యొక్క వాగ్దానం ప్రకారము వారిలో 4వ తరం వారు కూడా రావటానికి వీల్లేదు. కానీ దేవుని కృపను బట్టి తన యొక్క విశ్వాసాన్ని బట్టి ఓన్లీ బై ఫెయిత్ తనొక్కటే తీర్మానం చేసుకుంది. నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడుంటే నేనక్కడే ఉంటాను. ఆ విశ్వాసమే దేవుడు తనని మరి ఆహ్, రక్షణ ప్రణాళికలో నడిపించటమే కాదు, మరి మెస్సయ వంశంలో లేకుంటే మెస్సయ వంశంలో తన యొక్క జీవిత చరిత్రను దేవుడు నింపినట్లుగా మనం చూస్తాం. బోయాజు, ఓబేదు, యెషయా, డేవిడ్, జీసస్ ఈ లైన్‌లో మరి దేవుడు తనకి మంచి స్థానాన్నిచ్చి తనను గనపరిచినట్లుగా మనం చూస్తాం. సో, ఇప్పుడు మనము జడ్జెస్ సమయంలో మాట్లాడుకుంటే మొదటి సమూయేలు 1 అధ్యాయం నుంచి 10 అధ్యాయం వరకు మరి చాలామంది మనము ఈ విషయాలు తెలుసు. అక్కడ ఏలీ యొక్క కుమారులు మరి భయంకరమైన పరిస్థితిలో మందిరము పాడైపోయి ఉండగా దేవుడు మరి హన్నా ద్వారా సమూయేలును హన్నాకు దయచేసి మరి ఆ సమూయేలును ఒక ప్రవక్తగా ఆ ప్రాంతంలో స్థిరపరిచి మరి ఆ ప్రాంతంలో ఏలీ తర్వాత 40 సంవత్సరాలు దేవుడు సమూయేలుని ఒక గొప్ప ప్రవక్తగా నిలవబెట్టాడు. సమూయేలు చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు. సమూయేలు మరి బెయేర్షెబా నుంచి దాను వరకు ఆ ప్రాంతమంతటిని కూడా మరి సమూయేలు ఎంతో చక్కగా సమూయేలు ఫేర్‌వెల్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఎవరు కూడా తనని వేలెత్తి చూపించడానికి లేకుండా అంత నిక్కచ్చి జీవితాన్ని, అంత దేవుని కొరకు రోషం కలిగిన ఒక ప్రవక్తగా దేవుడు తన్ని వాడుకున్నాడు. సో, సమూయేలు వరకు
లాస్ట్ సమూయేలు వరకు జడ్జెస్ సమయం. మనము చూసుకున్నాం ఒత్నీయేలు సమయం నుంచి అంటే యెహోషువ చనిపోయిన తర్వాత మరి అన్ని రాజులు మరి వారిని దాస్యముగా ఉన్నప్పుడు ఒత్నీయేలుని మొట్టమొదటిగా న్యాయాధిపతిగా దేవుడు లేపితే చివరి న్యాయాధిపతిగా సమూయేలును దేవుడు ఉంచాడు. ఈ సమూయేలు సమయంలోనే ఇజ్రాయేల్ ప్రజలు ఏమన్నారంటే పక్క రాజ్యాలను చూసి మాకు కూడా ఒక రాజు కావాలి. మా దేశానికి ఒక రాజు కావాలి. సో, ఇప్పుడు వరకు మనం చూస్తున్న ఈ ప్రాంతమంతా కూడా దేవుని యొక్క ధర్మశాస్త్ర నిబంధన, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఈ ప్రజలు జీవించాలి. రాబోయే సమయం కూడా దేవుని యొక్క ఎక్స్‌పెక్టేషన్ కూడా అదే. సో, కానీ ఇజ్రాయెల్ ప్రజలు తప్పిపోయి ఉన్నారు. సో, దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు వాళ్ళు. లేకుంటే సమూయేలు దగ్గరకొచ్చి రిక్వెస్ట్ చేస్తారు. మాకొక రాజు కావాలి. ఆ రాజు మమ్మల్ని పరిపాలించాలి. అక్కడికి సమూయేలు వారించినప్పటికీ కూడా వారు వినలేదు. దేవుడంటాడు, "వారు నన్ను రిజెక్ట్ చేశారు గనుక నేను వారికి రాజునివ్వబోతా ఉన్నాను. నువ్వేం బాధపడొద్దు" అని సమూయేలుకి చెప్పి, సమూయేలు మరి సమూయేలు ద్వారా దేవుడు మరి ఒక రాజుని ఎన్నుకోబోతా ఉన్నాడు. దానికంటే ముందుగా ఒక్కసారి ఈ స్టాటిస్టిక్స్ చూద్దాం. ఇప్పటి వరకు మనము అనుకున్నాం గదా! 39 బుక్స్. 39 బుక్స్. ఓకే. 39 బుక్స్‌లో ఇప్పటి వరకు మనము కవర్ చేసింది క్రియేషన్ స్టేజ్, పాట్రియార్కల్ స్టేజ్ అంటే అబ్రహాం, ఇసాకు, యాకోబు, యోసేపుల సమయం, నిర్గమమం సమయం, అలాగే కనాను విజయం పొందుకున్న సమయం, జడ్జెస్ సమయం. ఇక్కడ వరకు మనము కవర్ చేసిన బుక్స్ 8 బుక్స్ మాత్రమే. అంటే సమూయేలులో సగం భాగం. జడ్జెస్ 6వ పుస్తకం అయితే జడ్జెస్ 7వ పుస్తకం అయితే క్షమించండి యెహోషువ ఉంది. జడ్జెస్ 7వ పుస్తకం అయితే రూతు 8వ పుస్తకం, సమూయేలులో కొంత భాగం. ఇప్పటి వరకు మనము కవర్ చేసింది 20% మాత్రమే. రిమైనింగ్ 80% దేవుడు వీరిని ఆయన దగ్గరికి రావాలని మాట్లాడటం గాని, లేకుంటే తక్కువ సమయం. ఇది ఆల్‌మోస్ట్ ఇక్కడి వరకు మనం వచ్చిన సమయం ఇంతకుముందు మనం చూసాం. క్రీస్తు పూర్వం 1150 సంవత్సరాలు. ఓకే. 1150 సంవత్సరాలు రమారమిగా మనము 1000 సంవత్సరాలు అనుకుందాం. అంటే అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 4000 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. కానీ కేవలం 8 బుక్స్‌లోనే ఆ హిస్టరీ లిఖితమై ఉంది. తర్వాత 31 బుక్స్. ఈ బుక్స్ అన్నీ కూడా దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క వేదన, దేవుని యొక్క బాధ ఎక్కువగా చరిత్ర కంటే కూడా ప్రవక్తల పుస్తకాలు గాని, లేకుంటే దేవుని ప్రజలను హెచ్చరించటం గాని, ప్రతిది కూడా ఈ 31 బుక్స్. ఒక విధంగా చెప్పాలంటే మన బైబిల్‌లో అంత పెద్ద బైబిల్‌లో మనము పాపము, సిన్ అనే మాటను తీసేస్తే పుస్తకం చాలా చిన్నదైపోతుందంట. సో, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనం దేవునికి అవిధేయతగా జీవించిన కారణమే మరి ఇంతమంది ప్రవక్తలను, అంతమంది దేవుని బిడ్డలను ఆయన లేపి మరి చెప్తాడు గదా! జకర్యా వరకు నా ప్రవక్తలను నేను పంపించాను గాని ఒక్కరు కూడా మాట వినలేదు అని దేవుడు మరి నూతన నిబంధన సమయంలో మాట్లాడటం చూస్తాం. సో, ఇప్పటి వరకు 236 చాప్టర్స్ అయితే ఇంకా రిమైనింగ్ భాగం 693 చాప్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ కాలిక్యులేషన్స్ కోసం ఇవన్నీ మీ అండర్‌స్టాండింగ్ కోసం, లేకుంటే మన అండర్‌స్టాండింగ్ కోసం 222 పేజీలు ఇప్పటి వరకు అయితే మిగిలినయి 565 పేజీలున్నాయి. జస్ట్ ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఇదంతా కూడా దేవుని యొక్క హృదయ వేదనే. ఇందులో కూడా జడ్జెస్ సమయంలో అదే. సో, అట్లా మనము ఈ యొక్క పుస్తకాన్ని మనము చూస్తాం. సో, జస్ట్ ఇక్కడ మరలా ఒక్కసారి టైమ్ లైన్ గుర్తు చేస్తా ఉన్నాం. 400, 400, 400 అనేది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అబ్రహామును పిలిచినప్పుడు ఇది రమారమియేనండి. ఎగ్జాక్ట్ టైమ్ కాదు. జస్ట్ 400 గుర్తుపెట్టుకోవటం కోసం మరలా ఈ స్క్రీన్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అబ్రహామును పిలిచినప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు 2000 సంవత్సరాల రమారమి ఆ సమయంలో పిలిస్తే, అబ్రహాము నుంచి ఈజిప్ట్ వరకు 400 సంవత్సరాలనుకుంటే ఆ ఈజిప్ట్‌లో స్లావరీ గాని, అబ్రహాముకిచ్చిన నిబంధన నుంచి గాని ఇది ఒక 400 ఇయర్స్. ఓకే. తర్వాత కాన్క్వెస్ట్ స్టేజ్, జడ్జెస్ స్టేజ్ కలిపి ఒక 400 ఇయర్స్. ఈ అబ్రహాము నుంచి ఎక్సోడస్ వరకు జరిగిన సంగతి 400 సంవత్సరాలు. ఇక్కడ 400 సంవత్సరాలు. తర్వాత కింగ్‌డమ్ స్టేజ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్టేజ్ రాజుల సమయం. ఇది 400 సంవత్సరాలు. ఇందులో యునైటెడ్ కింగ్‌డమ్, డివైడెడ్ కింగ్‌డమ్, జూదా ఎలోన్ ఆ విషయాలు మనం చూస్తాం. కలిసి ఉన్న ఇజ్రాయెల్ రాజ్యం, విడిపోయిన ఇజ్రాయెల్ రాజ్యం, విడిపోయిన తర్వాత ఇజ్రాయెల్ రాజ్యం అంటే నార్త్ ఇజ్రాయెల్ రాజ్యం అహోషరేష్ రాజు అషూర్ రాజులు వాళ్ళు క్యాప్చర్ చేసిన తర్వాత యూదా అంటే ఇజ్రాయేలు దేశంలో 10 గోత్రాలు ముందు శత్రువుల చేత పట్టబడితే యూదా దేశం మాత్రం ఇంకా ఒక 150 సంవత్సరాలు ఎక్కువగా యూదా వైపు ఉన్న రాజ్యం మాత్రం నిలిచి ఉంది. అది మనం చూడబోతా ఉన్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ రావటం అలాగే
మనము నిశ్శబ్ద కాలం అంటాం 400 సంవత్సరాలు. ఇట్లా ఈ రీతిగా మనం చూసుకుంటే ఇదొక 2000, ఇదొక 2000, 4000 తర్వాత క్రీస్తు శకం. ఇట్లా మనము టైమ్‌లైన్ మనం చూడొచ్చు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టు నోవాహు నిబంధన, అబ్రహాము నిబంధన, ధర్మశాస్త్ర నిబంధన, అలాగే దావీదు నిబంధన, తర్వాత నూతన నిబంధన. ఇట్లా మనము 5 నిబంధనలు క్రీస్తులో మనం చూస్తాం. ఇప్పుడు మనము కింగ్డమ్ స్టేజ్ మనం చూడబోతా ఉన్నాం. త్వరగా జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చి నేను ఈరోజు సెషన్ క్లోజ్ చేయాలనుకుంటా ఉన్నాను. జాగ్రత్తగా చూడండి. సో, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు మరి రాజును కోరుకున్నారో దేవుడు మొట్టమొదటి రాజుగా సౌలును ఎన్నుకున్నాడు. ఆ సౌలు ఐక్య ఇజ్రాయెల్ దేశానికి మరి తను రాజుగా ఉన్నాడు. సౌలు తర్వాత మనం చూస్తే దావీదు రెండవ రాజు. దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలొమోను మూడో రాజు. అయితే సొలొమోను దేవుని యొక్క ఆహ్, దేవుని యొక్క ఆహ్, దేవునికి వ్యతిరేకంగా తను జీవించిన కారణాన్ని బట్టి దేవుడు ముందే హెచ్చరిస్తాడు తన్ని. కానీ దాన్ని తను నిలుపుకోలేకపోయిన కారణాన్ని బట్టి, భార్యత్వమును బట్టి చెప్పాలి అంటే ఇంకా భయంకరమైన విషయాలను బట్టి దేవుడు ఈ రాజ్యాన్ని 2గా చీల్చేలాగా ప్రవక్త ద్వారా వచ్చి ముందే హెచ్చరిస్తాడు. అది సొలొమోను కాలంలో జరగదు గానీ, సొలొమోను యొక్క కుమారుడైన రెహబాము కాలంలో ఈ రాజ్యము 2గా మరి విడిపోతుంది. అప్పుడు ఇజ్రాయెల్ రాజ్యము ఒకవైపు, యూదా రాజ్యం ఒకవైపు. తర్వాత నేనిందాక చెప్పినట్టు ఇజ్రాయెల్ రాజ్యం అంతమైన తర్వాత యూదా రాజ్యం కొంత సమయం ఉంది. సో, చూడండి, ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ పుస్తకాలన్నీ కవర్ అవుతాయి. మొదటి సమూయేలు ఇప్పటివరకు మనం చూసిన 11వ అధ్యాయం నుంచి మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, అలాగే మొదటి రాజులు, తరువాత మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, అలాగే కీర్తనలు, 3 విజ్డమ్ బుక్స్. అంటే ఈ 3 విజ్డమ్ బుక్స్ సొలొమోన్ రాశాడు. సో, ఈ పుస్తకాలన్నీ యునైటెడ్ కింగ్‌డమ్‌లో కవర్ అవుతాయి. ఇక్కడి నుంచి మనము ఎక్కువ భాగము పుస్తకాలు కవర్ అయ్యే విషయాన్ని మనం చూస్తాం. సో, ఒక్కొక్క దాంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరు? మొదటి దాంట్లో ఏలీ, సమూయేలు మనం చూసాం. ఇక్కడ మనము చరిత్ర ఇక్కడి నుంచి బానే మనము చదవచ్చు. ఇక్కడి నుంచి అప్ టు ఎస్తేరు గ్రంథం వరకు చాలా మంచిగా చదువుతాం. లేదు చెప్పాలంటే పరమగీతాల వరకు చాలా మంచిగా చదువుతాం. తర్వాత ప్రవక్తల గ్రంథం వచ్చేటప్పటికి మనము చదవలేం. కానీ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరు అంటే ఏలీ, సమూయేలు, సాల్, డేవిడ్. అలాగే ఇక్కడ మొదటి సమూయేలులో ఆహ్, సౌలు, డేవిడ్. కింగ్స్‌లో సాల్మన్. అలాగే క్రానికల్స్ అనేది రీక్యాప్ అండి. ఓన్లీ యూదా రాజులను బేస్ చేసుకొని ఎజ్రా భక్తుడు రాసిన పుస్తకము. మొదటిది దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు. ఈవెన్ నాతాను భక్తుడు కూడా మరి నాతాను లేదా గాదు వీరు కూడా సపోర్ట్ చేశారన్న విషయాన్ని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో, యూదా రాజుల గురించి ఉంటుంది. రాజుల్లో మాత్రం యూదా రాజులను, ఇజ్రాయెల్ రాజులను కవర్ చేస్తున్నట్లుగా ఉంటుంది. సో, ఈ పుస్తకాలన్నీ కూడా పద్య భాగాలు. ఇవన్నీ కూడా పద్య భాగాలు. ఎక్లీషియాస్ తప్ప ఈ పా స్ మనం కీర్తనలు, అలాగే సామెతలు, మరి పరమగీతాలు ఇవన్నీ చూసినప్పుడు యోబు గ్రంథము ఇవి కూడా పద్య భాగాలుగా మనం చూస్తా ఉన్నాం. సో, యునైటెడ్ కింగ్‌డమ్‌లో మనం మాట్లాడుకున్నట్లుగా సౌలుని దేవుడు ఏర్పరచుకోవటం, ఈ విషయాలన్నీ మనం చదువుకుంటాం. మనకు తెలుసు. అయితే సౌలు దేవుని మాటకు అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి సౌలు దగ్గర నుంచి దేవుడు రాజ్యాన్ని లాగేసుకోవటం మనకు తెలుసు. 2 సార్లు ఒక చోట బలి అర్పించే దగ్గర, ఇంకొక చోట అమాలేకీయుల్ని దేవుడు బొత్తిగా నాశనం చేసి రమ్మంటే శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవునికి కోపం తెప్పించిన విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు దేవుడు మరి దావీదుని ఎన్నుకోవటం మనం చూస్తాం. దావీదుని మరి గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు పిలుచుకుని మరి దావీదుని ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా దేవుడు నియమించాడు. యవ్వన సమయంలోనే. మరి ఆ సమయంలోనే దావీదు మరి గొలియాతును చంపటం మనకు తెలుసు. సమూయేలు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత మరి దావీదు మరి ఆహ్, ఎన్నో నలుగుడు కార్యాలు లేకుంటే తన యొక్క క్యారెక్టర్‌ని లేకుంటే తనని దేవుడు ఒక శిల్పంలాగా మలుచుకుంటూ వెళ్తానికి ఎన్నో పరిస్థితులు దేవుడు తనకు అనుమతిస్తాడు. ఎందుకంటే తను రాజు అభిషేకం అయిన దగ్గర నుంచి తన మీద అన్ని కష్టాలే. అవన్నీ మనకు తెలుసు. దావీదు దాదాపు 17 సంవత్సరాల వయసులో తనకి మరి అనాయింట్‌మెంట్ వస్తే దాదాపు 30 సంవత్సరాల వరకు తను అరణ్యంలో మరి భయంకరమైన శోధనల గుండా తను వెళ్ళవలసి వచ్చింది. అవన్నీ కూడా మనకు తెలిసినవే. అవన్నీ మనము ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. దావీదు గురించి మనం చూస్తా ఉన్నాం. సో, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ముగ్గురు కింగ్స్ మనము ఇంతకుముందు చూసాం గదా! సౌలు, దావీదు, అలాగే సాల్మాను 3 విజన్స్ ఏంటంటే 3 విజ్డమ్ బుక్స్. అవి ఆహ్, కి ఆహ్, సామెతలు, పరమగీతాలు, ప్రసంగి ఈ 3 విజ్డమ్ బుక్స్. అలాగే చివరికి తన జీవితం ఒక
ఒక ఫూల్ వలె తన జీవితం ముగిసిపోయింది అన్న విషయాన్ని మనకు తెలుసు. తన ఆరంభం చాలా బావుండింది. అంతం మాత్రం భయానకంగా ముగిసింది అన్న విషయాన్ని మనం చూస్తాం. సో చూడండి, ఇక్కడ జస్ట్ బుక్స్ గురించిన ఎక్స్‌ప్లనేషన్. విజ్డమ్ బుక్స్ అని మాట్లాడుకున్నాం గదా! కీర్తనలు, సామెతలు, అలాగే ప్రసంగి, పరమగీతాలు. సామెతలు, ప్రసంగి, పరమగీతాలు సొలొమోను రాసిన పుస్తకాలు విజ్డమ్ పుస్తకాలంటాం అవి. అలాగే కీర్తనలో దాదాపు ఇక్కడ మనము 5 భాగాలు మనం చూస్తాం. మనము చూసినట్లయితే ప్రతి భాగానికి మనం చూస్తాం. ఇందులో ఎక్కువ భాగం దాదాపు 70 కీర్తనల వరకు దావీదు భక్తుడు రాసినట్లుగా మనము గమనించవచ్చు. అలాగే తర్వాత ఆసాపు భక్తుడు, తర్వాత కోరాహు కుమారులు, అలాగే ఆహ్, సమూయేలు యొక్క మనవడు ఏహూదు తను కూడా ఒక ఆహ్, ఏతాము. తను కూడా ఒక పుస్తకం రాసినట్లుగా మనం చూస్తాం. అలాగే సొలొమోన్ కూడా కొన్ని కీర్తనలు రాసినట్లుగా చూస్తాం. అలాగే కొన్ని మోషే కీర్తనలు కూడా ఇందులో ఉంటాయి. ఇటు రీతిగా కీర్తనలు 150 పుస్తకం, పెద్ద పుస్తకం ఇది. సో, ఇవన్నీ విజ్డమ్ పుస్తకాలు. సో, ప్రొవెర్బ్స్‌లో మనం ఇటు రీతిగా మనం చూస్తే యంగ్ పీపుల్ కొరకు, తర్వాత మిగిలిన వారి కొరకు ఈ ఇవన్నీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితానికి, లేకుంటే మన యొక్క సోషల్ లైఫ్‌కి, మన యొక్క మోరల్ వాల్యూస్‌కి ఇవి చాలా అద్భుతమైన మరి సామెతలు. ఇవి మనము ప్రపంచంలో వీటిని బేస్ చేసుకునే ఎన్నో మరి ప్రాంతాల్లో మరి వీటిని బేస్ చేసుకునే ఎన్నో ఇంకా క్రొత్త సామెతలు వచ్చాయన్న విషయాన్ని మనం గమనించాలి. సో, అలాగే ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం అంతా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. మనము మరి సొలొమోను భక్తుడు అక్కడ చివరి భాగంలో మాట్లాడిన మాటలు మనం చూస్తాం. అలాగే పరమగీతాల్లో 3 3 పారబుల్స్‌గా లేకుంటే 3 సూచనలుగా, 3 సాదృశ్యాలుగా మనం చూసినట్లయితే వధువుకి, అలాగే వరుడికి మధ్యలో ఉన్న సంభాషణ, అలాగే దేవునికి, దేవుని ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు, దేవునికి, చర్చ్‌కి, దేవునికి మధ్యలో ఉన్న ఆత్మీయమైన కోణాన్ని మనము పరమగీతాల్లో చూడవచ్చు. ఇటు రీతిగా విజ్డమ్ బుక్స్ ఉన్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మనం ఇంతకుముందు చూసినట్లుగా సౌలు, డేవీడు, సాల్‌మాన్. సాల్‌మాన్ మరి దేవుని యొక్క మాటను వినని కారణాన్ని బట్టి సాల్‌మాన్‌కి దేవుడు హెచ్చరిస్తాడు. అయినప్పటికీ కూడా తను సరిచేసుకోని కారణాన్ని బట్టి రాజ్యము 2 భాగాలుగా విడిపోతుంది. ఇప్పటివరకు యునైటెడ్‌గా ఉన్న రాజ్యము 2 భాగాలుగా ఇది 10 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోతే, యూదా వైపు అనగా దావీదు వైపు బెన్యామీనులు, అలాగే యూదా గోత్రాలు కలిసి ఒక రాజ్యముగా వారు మరి ఉండటం జరుగుతుంది. ఇజ్రాయేలు రాజులు అందరూ కూడా దేవునికి మరి వ్యతిరేకంగా నడిచిన వారే. ఆల్‌మోస్ట్ అందరూ నడిచిన వారే. ఒక్కరు కూడా మంచివారు లేరు. కానీ యూదాలో మరి కొంతమంది మంచివారున్నారు. కొంతమంది దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారున్నారు. ఆ భాగాలు మనం చూడబోతా ఉన్నాం. సో, ఇది డివైడెడ్ కింగ్‌డమ్. సో, డివైడెడ్ కింగ్‌డమ్‌లో మరి ఈ పుస్తకాలన్నీ కవర్ అవుతాయి. ఈ పుస్తకాలన్నీ కవర్ అవుతాయి. సో, ఈ విషయాలన్నిటి గురించి నేను మరి వచ్చే సెషన్‌లో మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను. సో, ఒక్కసారి నేను మీకు ఆహ్ ఈ 2 కింగ్‌డమ్స్ గురించి ఒక్కసారి కంపారిజన్ మనము చూస్తాం. సో, యాక్చువల్‌గా మనకి సొలొమోను వరకు అంటే రెహబాము వరకు ఈ కింగ్‌డమ్స్ అనేవి కలిసి ఉన్నాయి. సో, తర్వాత ఈ 2 కింగ్‌డమ్స్ విడిపోయినాయి. చూడండి, ఇక్కడ 10 ట్రైబ్స్ ఉంటే ఇక్కడ 2 ట్రైబ్స్ ఉన్నాయి. వీటి యొక్క బౌండరీస్ అలాగే 9 రాజవంశాలు వీటిని పరిపాలన చేశాయి. కానీ దేవుడు దావీదుకిచ్చిన నిబంధన ఇంతకు ముందు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు వంశం నుంచి, యూదా వంశం నుంచి రక్షకుడు రావాలి. మనము ప్రతిది కూడా మరలా మనము 3వ అధ్యాయం 15వ వచనంకెళ్ళిపోవాలి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనిషి తప్పు చేశాడు. దేవుడు నోవాహుకు నిబంధన ఇచ్చాడు. అది రక్షణ నిబంధన. అబ్రహాముకు నిబంధన ఇచ్చాడు. రక్షణ నిబంధన. మోషేని ఏర్పరచుకుని లేకుంటే మోషేని రక్షకుడిగా దేవుడు తీసుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజలకి ధర్మశాస్త్ర నిబంధన. తర్వాత తప్పిపోతున్న ఈ ప్రజలను మరలా దావీదు యొక్క వంశం ద్వారా మరి ఆ రక్షణ ప్రణాళికను యేసు ప్రభువారి వరకు నూతన నిబంధన తీసుకురావటానికి దేవుడు దావీదుకు చేసిన నిబంధన ద్వారా ఆ నిబంధన నిలుపుతూ యేసు ప్రభువారు రావడం జరుగుతుంది. సో, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి ఇద్దరు ప్రవక్తలు మాత్రమే వెళ్లారు. అలాగే యూదా రాజుల దగ్గరకు చాలా మంది ప్రవక్తలు వెళ్లారు. సో, ఇద్దరు ప్రవక్తలంటే ఇక్కడ ఏలియా, ఎలీషా కాదు. ఏలియా, ఎలీషా ప్రవక్తల గురించి నేను చెప్తాను. ఈ ఇద్దరు ప్రవక్తలు ఎవరనేది కూడా నేను తర్వాత మీకు చెప్పబోతా ఉన్నాను. మొత్తం 17 మంది ప్రవక్తలు. వాళ్ళలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అనడానికి మనం వీల్లేదు. అంటే వాళ్ళు రాసిన విషయాలను బట్టి, ఆ పుస్తకాన్ని బట్టి సపోజ్ యెషయా గ్రంథం పెద్దది గాబట్టి పెద్ద ప్రవక్త. లేకుంటే ఆమోసు గ్రంథం, లేకుంటే ఓబద్య ఒక్క పుస్తకమే ఉంది గాబట్టి చిన్న ప్రవక్త అలా చెప్పడానికి వీల్లేదు. ప్రవక్తలందరూ పెద్దవాళ్ళే.
ప్రవక్తలందరూ సమానమే. కానీ వారు రాసిన పుస్తకాలను బట్టి మనము మేజర్, మైనర్ అని మనం పిలుచుకుంటాం. కానీ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు వారినందరిని కూడా వారిని ఇజ్రాయెల్ ప్రజల్ని హెచ్చరించడానికి పంపించాడు. సో, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈవిల్ కింగ్స్ ఉన్నారు. ఇందులో కొంతమంది మంచివారున్నారు. వీళ్ళు ఎప్పటి వరకుంది ఈ రాజ్యం అంటే 721 బీసీ వరకుంది. మనము ఎక్కడ జడ్జెస్ స్టేజ్ ఎండ్ చేసాం? 1150. సో, అక్కడి నుంచి ఒక 400 సంవత్సరాలు రమారమిగా. తర్వాత వీళ్ళు ఎంత సమయం ఉన్నారంటే, వీరి తర్వాత ఒక 150 లేదా 130, 140 అలా యేసుకోవచ్చు. వీళ్ళు అష్షీరియన్ క్యాప్టివిటీకి వీళ్ళెళ్ళిపోతే, దేవుడు వీళ్ళని బబులోను వారికి అప్పగించేసాడు. వీళ్ళింకా మరలా గాని దేవుని యొక్క వాగ్దానం మరలా వీరు వచ్చి రిటర్న్ స్టేజ్‌లో, ఎక్సైల్ స్టేజ్‌లో మరలా వీళ్ళొచ్చారు. తర్వాత ఒక 345 సంవత్సరాలు ఈ కింగ్‌డమ్ ఉంది. తర్వాత ఈ కింగ్‌డమ్ వేరే రాజులకు అది అప్పగించబడింది. అది సైలెంట్ పీరియడ్‌గా, ఇంటర్ టెస్ట్‌మెంట్ పీరియడ్‌గా మనం చూస్తాం. సో, మిగిలిన భాగంలో మనము ప్రవక్తల గురించి, డివైడెడ్ కింగ్‌డమ్ గురించి, అలాగే వారు రిటర్న్ వస్తున్న స్టేజ్ గురించి, అలాగే ఎక్సైల్ స్టేజ్ గురించి, ఎక్సైల్ స్టేజ్ తర్వాత రిటర్న్ స్టేజ్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడకబోతా ఉన్నాం. సో, ఈరోజు భాగంలో మనము ప్రాముఖ్యంగా మనము చూసింది జడ్జెస్ స్టేజెస్ చూసాం. సో, జడ్జెస్‌లో 400 సంవత్సరాల సమయంలో మరి వారి యొక్క స్థితి, వారు పడిపోవటం, దేవుడు పనిష్మెంట్ ఇవ్వటం, ప్రార్థన చేయటం, డెలివరెన్స్ ఇవ్వటం. ఇటు రీతిగా మరి జడ్జెస్ స్టేజ్‌లో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షించినట్లుగా మనం చూస్తాం. సో, తర్వాత మరి వారు కోరుకున్నట్లుగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో దేవుడు మరి సౌల్‌ని, దావీదుని అలాగే సొలొమోను అలాగే దావీదుకిచ్చిన నిబంధన నిలపడానికి దేవుడు యూదా ప్రజలను మరి ఆయన రక్షించిన విధానాన్ని మనం చూస్తాం. సో, ఒక్కసారి మనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సో, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎట్టి రీతిగా ఆరంభమైంది అన్న విషయాన్ని మరి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రియేషన్ స్టేజ్, ఎక్సోడస్ స్టేజ్, అలాగే కాన్క్వెస్ట్ స్టేజ్, అంతకుముందు పాట్రియార్కల్ స్టేజ్, జడ్జెస్ స్టేజ్, ఈరోజు యునైటెడ్ కింగ్‌డమ్ స్టేజ్ వరకు వచ్చి ఉన్నాం. సో, ఒక్కసారి మనము మన యొక్క మూలాలు పాత నిబంధన గ్రంథంలో ఎట్టి రీతిగా ఉన్నాయి. ప్రతి పుస్తకంలో క్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ ప్రణాళిక. ఈరోజు ఆ క్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ ప్రణాళిక లేకపోతే మనం లేం. కానీ చాలా సార్లు సాతాను ఏం చేశాడంటే, దావీదుకిచ్చిన వాగ్దానం గాని, అబ్రహాంకిచ్చిన వాగ్దానం గాని, ధర్మశాస్త్రం గాని, ఇవన్నీ డిస్టర్బ్ అయ్యేలాగా చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ దేవుడు ప్రతిసారి ఆయన తాళిమితో, ఆయన వాత్సల్యత చూపించి ఇజ్రాయెల్ ప్రజలను కాపాడుతూనే ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి వెనుతీయలేదు. ఇప్పటికి కూడా వారి పక్షాన ఉన్న వాగ్దానం ఏమిటంటే, వారు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా చివరికి వారందరూ కూడా సీయోను కొండకొచ్చేస్తారంట. వారు పోగు చేయబడతారంట. దేవుని వాగ్దానం అది. అంత గొప్ప వాగ్దానము మరి దేవుడు ఒక జనాంగాన్ని ఎంచుకుని, ఆ జనాంగం ద్వారా భూప్రపంచమంతటికి రక్షణ ఇవ్వటానికి ముఖ్యంగా పడిపోయిన మానవుడిని, దూరమైన మానవుడిని, పాపం చేత చచ్చి ఉన్న మానవుడిని ఆయన దగ్గరికి నడిపించుకోవడానికి యేసు ప్రభువారిని పంపించారు. ఎంత గొప్ప ధన్యులం మనం. నిజంగా ఎంత గొప్ప ధన్యులం. ఎంత గొప్ప ధన్యులం అంటే ఈ వాగ్దానం పొందుకోవడానికి మనము ఏ విధంగా కూడా అర్హులం కాదు. మనమందరము చెప్పాలి అంటే ఆ అవతల అన్యజనులంగా ఉన్నవారం మనం. సో, యేసు ప్రభువారు ఇద్దరి మధ్య ఉన్న గోడను ఆయన ఉభయులను ఏకం చేసి ఆయన నిబంధన ఇచ్చి నూతన నిబంధనలో నిలిపాడు. సో, నోవాహు నిబంధన, అబ్రహాము నిబంధన, ధర్మశాస్త్ర నిబంధన, దావీదు నిబంధన. ఈ నిబంధనలన్నీ కూడా క్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ వైపు చూపిస్తూ ఉండంగా, మరి పాత నిబంధన గ్రంథాన్ని చక్కగా మనం అర్థం చేసుకొని, సో, ఏ రీతిగా దేవుని యొక్క ప్రేమను వారి పక్షాన చూపిస్తూ వచ్చాడో చరిత్రలో మొదటి నుంచి చివరి వరకు, ఇప్పటి వరకు, లేకుంటే రాబో తరం వరకు దేవుని యొక్క ప్రణాళిక ఒక్కటే. సాతాను యొక్క తల చితగ్గొట్టి ఆయన బిడ్డలను కుమారుని రాజ్య నివాసులుగా చేయాలి. అదే ఆయన ఆలోచన, అదే ఆయన ప్రణాళిక. అట్టి గొప్ప ప్రణాళికలో మనం ఉన్నాం. నిజంగా మనం ధన్యులం. మిగిలిన వారికంటే గొప్పవారం అస్సలు కాదు. ఈ లోకంలో మిగిలిన వారికంటే శ్రేష్ఠులం కాదు. మనము చెప్పాలి అంటే ఏ విధంగా కూడా యోగ్యత లేదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఈ మాటలన్నీ మన హృదయాల్లో మరి ఫలింప చేయాలని ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, దేవా, కొన్ని విషయాలు దేవా నాయన ఒక సమ్మరీగా మేము చూడటానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, నాయన మీ రక్షణ ప్రణాళిక గొప్పది ప్రభువా. మీరు వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు. దేవా, మీరు చేసిన వాగ్దాన నెరవేర్పుకు ప్రభువా చరిత్రలో ఎట్టి రీతిగా నాయన మీరు నిబంధనలు చేస్తూ వచ్చారు. దేవా, నోవాహుతో, అబ్రహాముతో ప్రభువా, మోషే ద్వారా ధర్మశాస్త్రం, అలాగే దావీదు ద్వారా నాయన వంశము యూదా గోత్రం నుంచి యేసు ప్రభువారు దేవా రావటానికి దేవా నాయన మీరు చూపిన కృపను బట్టి వందనాలు. అవును తండ్రి, 2000 సంవత్సరాల క్రితం మా కొరకు ఈ లోకానికి వచ్చి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి మనిషి మీద ఇంకా మరణానికి, దాస్యానికి, పాపానికి అధికారం లేదని ప్రభువా
అయినా మీరు చూపించిన నాయన ఆ ప్రేమను బట్టి, మీరిచ్చిన నాయన ఈ గొప్ప ఉచితమైన రక్షణను బట్టి మీకు వందనాలు ప్రభా. మాకైతే యోగ్యత లేదు ప్రభా. అన్యజనులం ప్రభా. దూరస్తులం, సమీపస్తులుగా మమ్మల్ని చేశారు. ఈరోజు నాయన అందరికీ ఆ వాగ్దానం నిలిచి ఉంది. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీరిచ్చిన నూతన నిబంధనలో మేము నిలిచి ప్రభా మా మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో దేవా మా స్థితి ఏమిటో దేవా పాత నిబంధన గ్రంథంలో ప్రతి ప్రాంతంలో మీరు మాకు చూపిస్తూ ఉండగా దేవా వాటిని బట్టి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఇజ్రాయెల్ ప్రజల వల్లే మేము తప్పిపోకుండా ప్రభా ఆనాడు జడ్జెస్ సమయంలో ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు నడిచాడు ప్రభా. కింగ్స్ సమయంలో దేవా ఎంతో మంది వారు విగ్రహారాధనకు ప్రోత్సహించారు ప్రభా. అటువంటి స్థితిలో మా జీవితాలు పడిపోకుండా ప్రభా దేవా ఒక దావీదు వలె, ఒక సమూయేలు వలె, ఒక దేవా నాయన నీ కొరకు వాడబడే ప్రవక్తల వలె ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని దేవా మాకిచ్చిన నాయన నీ ప్రేమ లేఖనాన్ని ప్రతిరోజు మేము చదువుకోగలటు కృపనిచ్చి నడిపించమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను నాయన మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ఆమెన్. లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ఉమ్. ఒక్క నిమిషం.